సార్, చాలామంది యువత రియల్ ఎస్టేట్ని ప్రొఫెషనల్గా తీసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ రావాలంటే భయపడుతున్నారు. అండ్ ప్రజల్లో ఉన్న ఆ, ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే ఒక లీడర్, లేకపోతే దౌర్జన్యాలు చేస్తాడు అన్న అపోహ కూడా ఉంటుంది వాళ్ళలో. సో ఇలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? యువత దీంట్లోకి రావాలి అని అనుకుంటే ఎలా వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలా రావాలి? మీరిచ్చే సలహా దీనిపైన. చాలా మంచి ప్రశ్న మమతా గారు. యువత అనేది ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు మనకి. ఒకప్పుడు 30-40 ఇయర్స్ అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి మనుషులు దొరికారు. మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఆర్మీలోకి వెళ్ళి ట్రైనింగ్లో తట్టుకోలేక గోడలు దూకి పడిపోయేవారండి గవర్నమెంట్ జాబులు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక్క జాబ్ ఉంటే 2000 అప్లికేషన్లు 200 అప్లికేషన్లు వస్తున్నాయి. ఆ 200 మందిని ఎలా సెలెక్ట్ చేస్తాం? ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే ఇంటర్వ్యూలో ఏమవుతుంది చెప్పండి మీరు? ఇంటర్వ్యూ అంటే ఏంటి? వాళ్ళ సామర్థ్యతను తెలుసుకొని సో అంటే సెలెక్ట్ చేస్తారు. 10 మందిని 1:10 అంటే గవర్నమెంట్ 10 మందిలో ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు. కానీ నేను దాని టెర్మినాలజీ మార్చాను. సెలెక్షన్ కాదు, ఇది రిజెక్షన్ ప్రాసెస్. 10 మందిలో 9 మందిని మీరు రిజెక్ట్ చేయాలి. ఈ అమ్మాయి అందంగా ఉంది, ఈ అమ్మాయి డబ్బులు బాగున్నాయి, ఈ అమ్మాయి ఫ్లేయర్ బాగుంది, ఈ అమ్మాయి కమ్యూనికేషన్ బాగుంది, ఈ అబ్బాయి ఉంటాయి కదా. సో రిజెక్షన్ ఇస్ వెరీ టీడీఎస్ జాబ్. చాలా ఎలా ఇప్పుడు మీరు అన్ని బాగున్నాయి, ఒక ఫ్యాక్టరీ బాగలేదు, ఆ అమ్మాయికి ఆ ఫ్యాక్టరీలో ఇంకో ఫ్యాక్టరీ ఉంది. అందుకని నేను ఇంటర్వ్యూ అంటే రిజెక్షన్ ప్రాసెస్ అని చెప్తా. సెలెక్షన్ ప్రాసెస్ ఒకటే చేయదు, సెలెక్ట్ చేయాలి అంటే 9 మందిని రిజెక్ట్ చేయాలి కదా. సో అట్లానే రియల్ ఎస్టేట్ కెరియర్గా ఎవరు పడితే వాళ్ళు రాలేరండి. నేను చాలా వీడియోస్లో చెప్పింది ఏంటంటే రాజకీయానికి, రౌడీజంకి, రియల్ ఎస్టేట్కి ఏ అర్హత అక్కర్లే. మీరు ఎక్కడ వినుండ్రు, వాస్తవం ఇది. కానీ ఒక్క అర్హత కావాలి. గెస్ట్ చేస్తారా ఒక్క అర్హత ఏంటో? లేదు. డబ్బులు సంపాదించాలనే తపన, కడుపులో మంట ఉండాలి. ఫైర్ ఇన్ ద బెల్లీ, అదర్వైజ్ యువర్ బెల్లీ విల్ బీ ఇన్ ఫైర్. రోడ్డు పడతాను డబ్బులు లేకపోతే. ఇంట్లో హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, భార్య వాల్యూ ఇవ్వదు, చుట్టాలు వాల్యూ ఇవ్వరు, పిల్లల వాల్యూ ఇవ్వరు, సమాజంలోనే వాల్యూ ఉండదు. మీ ఆయన ఏం చేస్తుంటే ఆయన తిని టీటీపీ అని చెప్పాలి. సో కెరియర్గా నేను రియల్ ఎస్టేట్లో తర్వాత ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడదాం, నేను రియల్ ఎస్టేట్ ఎందుకు వచ్చాను అది కూడా అడగండి మీరు. సో రియల్ ఎస్టేట్లో కొద్దిగా హానెస్టీ ఉండాలి, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, టైం సెన్స్ ఉండాలి, గుడ్ అటైర్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇవి మినిమం. హానెస్ట్, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ. ఎప్పుడు కూడా మన కమిషన్ని మొదటి ధ్యేయంగా పెట్టుకోకూడదు. చాలామంది ఏజెంట్స్ తప్పు ఏం చేస్తారంటే, నా కమిషన్ వస్తే ఇది ఏదో ప్రాపర్టీ ఇచ్చి అప్పు చెప్తే మమతకి కొనేస్తుంది, నా బ్రోకరేజ్ నాకు వస్తుంది. రాంగ్, అబ్సల్యూట్లీ. నా ట్రైనింగ్లో ఇప్పుడు చెప్పింది అదే. నాకు మిగతా వాళ్ళ ట్రైనింగ్ తేడా అంటే, నా ట్రైనింగ్లో రోల్ ప్లేస్ ఉంటాయి. రోల్ ప్లేస్, కేస్ స్టడీస్, లైవ్ ఎగ్జాంపుల్స్. థియరీ ఓన్లీ 35% ఉంటుంది. 70-65% రోల్ ప్లే అంటే ఫిజికల్గా మీతో మాట్లాడిస్తాను. మీరు కావాలంటే ఒక క్లాస్ జాయిన్ అవ్వండి. మీరు ఏజెంట్గా మాట్లాడితే మీరు చేసే తప్పులు మీకే కనిపిస్తాయి, కళ్ళ ముందు కనిపిస్తాయి. అక్కడ 20 మంది 10 మంది బ్యాచ్మేట్స్ ఉంటారు. మీరు మాట్లాడే వాళ్ళు చెప్పమంటాను, మీకు మొత్తం సెట్ అయిపోతారు. అయితే మీ తప్పులు ఎంచడమే కాకుండా దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలని సొల్యూషన్ ఇస్తాం. దట్ ఈస్ వై పీపుల్ కమ్ టు మీ స్పెసిఫికలీ ఫర్ ట్రైనింగ్. మీరు కూడా ఎంతోమందిని యాంకరింగ్ చేశారు, ఇంటర్వ్యూ చేశారు, నన్ను కూడా చేస్తున్నారు. ఇవాళ దెర్ విల్ బి డిఫరెన్స్ అండ్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు అంటారు మీ డిఫరెన్స్ ఏంటంటే మీరు చూస్తారు. సేమ్ డిఫరెన్స్ టు ది స్టూడెంట్స్. సో కెరియర్గా ఇప్పుడు ఎవరైనా 25-30 ఇయర్స్లో ఎంటర్ అయితే వాడు 50 ఇయర్స్ టైకూన్ అయిపోతాడు. మన స్టీల్లో ఎల్ఎన్ మిట్టల్ అని, లక్ష్మీ నివాస్ మిట్టల్ అని, ఆయన స్టీల్ టైకూన్. అలా వెళ్ళిపోతారు. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ పంప్ వేసుకుని 1 వీక్కి $1 అంట శాలరీ. అలాంటిది ఈరోజు ఎంత ఉంది? 5-6 లక్షల కోట్లకి అధిపతి కొడుకులు ఇద్దరు. అలాగే ఐ కెన్ టెల్ యూ 101 ఎగ్జాంపుల్స్. సత్య నాడల్ గారు, లేకపోతే సుందర్ పిచే గారు, వాళ్ళ ఇల్లు చూడండి. మహేందర్ సింగ్ ధోని. బట్ ఈరోజు ఎక్కడున్నారు? మనకు అందరం దూరంగా వెళ్ళిపోయారు. సో రియల్ ఎస్టేట్లో నేను ఇందాక చెప్పిన క్వాలిటీస్ ఉంటే కనుక జాయిన్ అవ్వాలి. ఏదో పక్కనోడు చేస్తున్నాడు, మేడంకి వస్తుంది, ఆయనకు వస్తుంది అంటే రాదు. మీ ఇంట్లో బెంచ్ ఉంటే మా ఇంట్లో బెంచ్ ఉండాలని లేదు కదా. ఇప్పుడు సొసైటీలో ఏముంది, 2 క్లాస్మేట్స్ రోడ్డుకి ఇటు రోడ్డుకి అటు ఉంటారు.
ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఐఐటి చదువుతాడు, ఒకడు మామూలు డిగ్రీతో ఆపేస్తాడు. సో ఈయన దగ్గర మారుతి 800 ఉంటుంది, ఆయన దగ్గర BMW ఉంటుంది. ఇప్పుడు వైఫ్ చూసే ఉంటారు, లేడీస్ అంత కొద్దిగా ఎమోషన్ ఎక్కువ కదా, నీతో చదువుకున్నట్టు వాడు BMW ఉంది, నువ్వు ఇక్కడ మారుతి 800 చేస్తాను అంటారు. అది ఫేట్, అది ఆయన తప్పు కాదు. మీరు అట్లా భార్య అట్లా మాట్లాడితే రేపొద్దు డైవర్స్ కేసు వెళ్ళిపోతుంది. యూ షుడ్ కోఆపరేట్ యువర్ హస్బెండ్. నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు నా వైఫ్ తప్ప మిగతా అందరూ డిస్కరేజ్ చేశారు. నీకు ఏం బాబు, కారు ఉంది, మంచి కంపెనీ ఉంది, ఉద్యోగం ఉంది, ఎందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్కి వెళ్తావు? నీకు ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశారు, బంజారా హిల్స్ ఇల్లు కొనుక్కున్నావు, కారు కొనుక్కున్నావు, క్లబ్లో మెంబర్షిప్. ఆ తిట్టిన ప్రజలే సక్సెస్ అవుతే మళ్ళీ పోగొడతారు. సో ఇక్కడ కూడా సక్సెస్ వచ్చేదాకా ఆగాలండి. రియల్ ఎస్టేట్లో అనాలిసిస్ ఏంటంటే 1000 ఎంక్వైరీలు వస్తే 100 లీడ్స్ అవుతాయి, 100 లీడ్స్ అయితే 10 సైట్ విజిట్లు అవుతాయి, 10 సైట్ విజిట్ అయితే 1 డీల్ అవుతుంది. దిస్ ఈజ్ అ రియల్ అనాలిసిస్. కానీ 1000 మందిని డీల్ చేసే ఓపిక అంటూ ఉండాలి మనకి. అయితే మీరు డీల్ చేసి మీరు ఖర్చు పెట్టేందుకు ఒక ట్రాన్సాక్షన్ చేస్తే 1,00,000 నుండి 2,00,000 వస్తుంది మీకు ఒక ప్లాట్ అమ్మితే. ఒక ఏ మీ మీడియా కానీ ఇంకేదైనా చెప్పండి. ఇప్పుడు మీడియా నెలంతా ఖర్చు పెడితే 50,000 ఇస్తారు, లేదు 60,000, 10,000 ఇటు అటు, 25,000 నుండి 50,000. నేను చూసాను మొత్తం 15 ఛానల్ అంటే నాకు ఐడియా ఉంది సార్. కానీ ఇక్కడ ఒక్క డీల్ చేస్తే ప్లస్ మీరు 9 రోజులు సాయంత్రం 6-7 దాకా పని చేయాలి ఇక్కడ. ఇక ఏ ఛానల్ అయినా రియల్ ఎస్టేట్ నీకు ఇష్టం ఉంటే నువ్వు చేసుకుంటావు, కష్టం అయితే మానేవచ్చు. యు ఆర్ ది బాస్ ఆఫ్ యువర్ బిజినెస్. మా మేడం చెప్తారు మా అబ్బాయికి, నువ్వు చెక్కులు తీసుకుంటావా చెక్కులు ఇస్తావా అని అడుగుతుంది. అది చాలా పెద్ద మీనింగ్. తీసుకుంటే ఎంప్లాయీ, ఇచ్చే స్థాయిలో ఉంటే ఇచ్చేస్తాయంటే ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్. చాయిస్ ఇస్ యువర్స్. నేను గొప్పగా చెప్తాను జనరల్గా అందరూ. సో డబ్బు ఎలా సంపాదించే, డబ్బు కోసం చెప్తారు కానీ వాల్యూస్ కోసం చెప్పరు. ఇప్పుడు మీరే అన్నారు ఇందాక, సార్ మీరు వస్తున్నారంటే నేను టెన్షన్ పడ్డాను, చాలా మిమ్మల్ని చూసాక నాకు మొత్తం నర్వస్నెస్ పోయింది అన్నారు. ఎందుకు పోయిందంటే వి క్రియేట్ దట్ అట్మాస్ఫియర్. అవతల వాళ్ళకి భుజమే చేసి చెయ్యి బాగు చేస్తాను అంటే చేస్తాడు, తిరిగితే ఏం చేస్తారు, దగ్గర కూడా రారు. నెక్స్ట్ టైం మీ ఏరియాలో కూడా రారు. సార్ వస్తుంటే సెలవు పెట్టేస్తాను. అది నిజం. సో కెరియర్గా రియల్ ఎస్టేట్ ఎవరికైతే ఆ బిజినెస్ ఇన్నోవేషన్ ఉండాలి, క్రియేషన్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఇప్పుడు ఒక రైటర్ చెప్పారు, ఇఫ్ యూ వాంట్ టు బి రికగ్నైజ్డ్ యూ హ్యావ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. డూ థింగ్స్ డిఫరెంట్లీ. అందరు చేసే సేమ్ పద్ధతి. ఇప్పుడు ముందు గొర్రెలు గోతులు ఉంటుంది, వెనక గొర్రెలు గోతులు, చేమలు లైన్లో ఉంటే సేమ్ అది. అందులో పెద్ద చేమల స్టోరీకి డిసిప్లిన్కి మంచిది, ఒక లైన్లో అది అంతవరకు కరెక్టే. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి అనుకోండి, ఒక గొర్రెలు ఇంకో గొర్రె అది గోతులు పడుతుంది, ఇది కూడా గోతులు పడుతుంది. అది కాదు, యూ హ్యావ్ టు బీ ఎ డిఫరెంట్ పర్సన్. ఇప్పుడు యువ కార్యక్రమం వస్తుంది ఈటీవీలో, ఎన్ని న్యూ ఇన్నోవేషన్స్ ఉంటాయి, కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. సో కెరియర్గా నేనైతే వెదర్ మహిళలైనా ఫ్రెషర్స్ అయినా వేరే సెగ్మెంట్ నుండి ఈ సెగ్మెంట్ రావాలనుకున్నా, లేకపోతే లాయర్స్ పార్ట్ టైం అయితే లాయర్స్, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మీలాంటి యాంకర్స్, డెస్క్ టాప్ ఇన్ఛార్జెస్, మీ డెస్క్ ఇన్ఛార్జెస్ ఉంటారు కదా, వీళ్ళందరితో కూడా మేము బిజినెస్ చేయిస్తున్నాం. పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైం. మీరు మొదట్లో పార్ట్ టైమే చేరండి, ఫుల్ టైం చేరొద్దు. ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చాక మీకు 50,000 బదులు 2 లక్షలు మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్గా మేమే జాయిన్ అయిపోతాం. ఫుల్ టైం చేస్తే ఇంకెంత వస్తుందా? హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు, ఫీడ్బ్యాక్స్ కానీ, రివ్యూస్ కానీ, వీడియోస్ కానీ. సో బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ బి పర్టికులర్. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ కొద్దిగా ఉండాలి, డాక్యుమెంటేషన్ ఉండాలి, లీగాలిటీ తెలియాలి. ఇవన్నీ కూడా మా ట్రైనింగ్లో ఇచ్చే సబ్జెక్ట్స్. అసలు ఒక కస్టమర్ని ఎలా మాట్లాడాలి, కస్టమర్తో ఎలా ఎంగేజ్ చేయాలి, చాలామంది తెలియదు. సార్ నేను XYZ కంపెనీ వస్తాను, మా దగ్గర ప్లాట్ ఉంది, ప్లాట్ కొంటారు, లేదంటే ఎప్పుడూ కొన్నాడు. టెలికాలింగ్ ఈజ్ అ ఫేస్ ఆఫ్ ద కంపెనీ. మనం టెలికాల్ని 5,000, 10,000 ఇచ్చి పెడతాం. ఆ అమ్మాయికి నోటంటే మాట కూడా రాదు. సార్ నేను సుజాత అని మాట్లాడుతున్నాను అంటే ఇట్స్ గాన్, నాడు ఫోన్ పెట్టేస్తాడు. నీ మాటల్లో నీ స్మైల్ అని కనిపించాలి. హాయ్ సార్, హౌ ఆర్ యూ, దిస్ సుజాత టాకింగ్, కెన్ ఐ హెల్ప్ యూ, కెన్ ఐ టేక్ యూ 2 minutes ఆఫ్ టైం. అదంటే ఎట్లా ఉంది. సో అలాంటివి చూపిస్తున్నాం రోల్ ప్లే. ట్రైనింగ్లో ఏం చూస్తుంటే ఇన్ఫ్యాక్ట్ లేడీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, పార్ట్ టైమర్స్ కానీ, VRS తీసుకున్న వాళ్ళు కానీ, షార్ట్ టర్మ్ VRS,
వీళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ మనీ. ఓకే. నేను 10 లక్షలు 20 లక్షలు అనగానే మీరు రోజుకి 8 to 10 అవర్స్ కష్టపడితే నెలకి 3 to 5 lakhs సంపాదిస్తారు నెలకి. ఫస్ట్ 3 to 6 months ఏమీ రాదు, కొంతమంది 1 year కూడా పడుతుంది. బట్ ఒకటైతే ఛాలెంజ్ అంటే 1 year తర్వాత ఈ 1 yearలో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు 10 times రిటర్న్స్ వస్తాయి. 10 times రిటర్న్స్ వస్తాయి. అదే పార్ట్ టైం 4 నుండి 5 గంటలు కష్టపడితే 1.5 to 2 lakhs మినిమం ఎర్నింగ్స్. మీరు ఎలా చేసుకోండి, మీ ఖర్చు ఏముండదు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఏముండదు. మీరు ఎలాగ చేయాలి, ఎలాగ తెచ్చుకోవాలి లీడ్స్ని, ఎలా కన్వర్ట్ చేయాలి, అవన్నీ కూడా మా ట్రైనింగ్లో ఇవన్నీ టాపిక్స్. హౌ టు స్టార్ట్ ది రియల్ ఎస్టేట్ బిజినెస్, వాట్ ఈస్ డిటిసిపి, వాట్ ఈస్ గవర్నమెంట్ పర్మిషన్స్, వాట్ ఈస్ రేరా, వాట్ ఈస్ లీగల్ డాక్యుమెంట్, ఈసీ అంటే ఏంటి, లీగల్ ఒపీనియన్ అంటే ఏంటి, వాల్యుయేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి, మార్కెట్ వాల్యూ, గైడ్ లైన్ వాల్యూ, ఏకర్, గుంట, సెంట్, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాం డీటెయిల్ ప్రోగ్రాంలో. ఒక్కసారి ట్రైన్ అయిన తర్వాత ప్లస్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్ ఇస్తాం. అందులో మీరు చేయలేరు. జనరల్ మిగతా థియరీ ఉంటుందండి. బుక్ థియరీ ఏముందండి, ఎవరైనా గూగుల్లో కూడా నేర్చుకుంటారు. లైవ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్గా చెప్తాం. సో దట్ ఈస్ వేర్ పీపుల్ కమ్ టు మీ. నేను ఏ మార్కెటింగ్ చేయను, పీపుల్ కమ్ టు మీ. ఈరోజు పొద్దున కూడా కథ నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మీ యూట్యూబ్ చూసాను సార్, ఐ వాంట్ రియల్టర్ ఆప్షన్ ఒక యూట్యూబ్ ఉంది, అది చూసాము, ఐ వాంట్ టు గెట్ ట్రైన్, ఐఎమ్ కమింగ్ టు ఇండియా నెక్స్ట్ ఇయర్, ఇలా ట్రైన్ అయి ఉండాలనుకుంటున్నాను. వెల్కమ్. అట్లా కెనడా నుండి, మలేషియా నుండి, ఇండోనేషియా, ఇది అవుట్ సైడ్. ఇండియాలో అంటే అక్రాస్ ది కంట్రీ, ఎక్కువ సౌత్లో ఉంటారు. ఇప్పుడు నార్త్ వెస్ట్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఐ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సో రియల్ ఎస్టేట్ కెరీర్గా ఎన్నుకుంటే ఒక ప్యాషన్ ఉండాలి, దాన్ని ఒక ప్రొఫెషన్గా కొలవాలి. ఇండియాలో దౌర్భాగ్యం ఏంటంటే రియల్ ఎస్టేట్ అనగానే ఎందుకు పనికిరానట్టు రియల్ ఎస్టేట్కి వస్తాడని ఒక రాంగ్ నోషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు చైన్లు, కడియాలు, మెడలో చైన్లు, 3 kgs కద్దరు బట్టలు, బొట్టు పెట్టి దాదా అలా నడుస్తారు. అది సెటిల్మెంట్ సార్, రియల్ ఎస్టేట్ కాదు.